వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో సాధారణంగా మా పాఠశాలలో బతుకమ్మ పండుగ, సంక్రాంతి పండుగలు, అలాగే రకరకాల ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే మత సామరస్యాన్ని మనం ఇక్కడ పిల్లలలో పెంచడానికి అందరం కూడా బాయి బాయి అనుకునే విధంగా ఎల్లుండి 16 తారీఖు రోజు మిలాదున్ నబీ ఉంది. అంటే మొహమ్మద్ ప్రవక్త ప్రాఫిట్ పుట్టినరోజు సందర్భంగా ప్రేయర్స్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఇవాళ మా పాఠశాలలో విద్యార్థులందరూ కూడా హిందువులు, ముస్లింలు అందరూ కలిసేసి కూడా దురూద్ అని ఒక ప్రేయర్స్ని చేస్తున్నారు. సో వాళ్ళందరూ ప్రేయర్స్ చేస్తూ ఎలా చేస్తూ చూద్దాం రండి. ఈ బీంజలతో ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా బీంజలతో ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. సో ఇది మొహమ్మద్ ప్రవక్త, మొహమ్మద్ ప్రాఫిట్ పుట్టినరోజు సందర్భంగా ముస్లిమ్స్ ఎంతో పవిత్రంగా చేసేటువంటి ఈ ప్రేయర్స్ ఇవి. సో ఇక్కడ మా విద్యార్థులు చాలామంది ముస్లిమ్స్ ఉండడము, అలాగే హిందూస్ ఉండడము, క్రిస్టియన్స్ ఉండడము, మత సామరస్యానికి పద్ధతిగా అన్నీ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ పిల్లలు ఈ యొక్క ప్రేయర్స్ని చాలా నిష్టగా ఇవాళ చేస్తున్నారు. సో ఎల్లుండి మిలాదున్ నబీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఈ మిలాదున్ నబీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ యొక్క ప్రేయర్స్ చేస్తున్నాము. సో మా తెలుగు సార్ కూడా ఇవాళ ముస్లిం వేషధారణలో రావడం జరిగింది. సో ఇక్కడ పిల్లలలో ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే చిన్ననాటి నుంచే వాళ్ళకి మతాల పట్ల, అలాగే వాళ్ళు అనుసరిస్తున్న విధానాలపైన ఒక సోదర భావాన్ని కల్పించడమే మా పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో భాగంగానే ఇవాళ ప్రేయర్స్ జరుగుతున్నాయి. సో ఈ ప్రేయర్స్ ఇవాళ దాదాపుగా 2-3 గంటలు జరుగుతాయి. అందరూ కూడా మంచి చదువుకోవాలి. అలాగే అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, హైదరాబాద్ అనగానే గంగా జమున తహజీబు. మరి ఎల్లుండి నిమజ్జన ప్రోగ్రాం ఉన్నందుకు ముస్లిం సోదరులు అందరూ కూడా ర్యాలీని 19 తారీఖు షిఫ్ట్ చేసుకోవడము వాళ్ళు చూపెట్టేటువంటి సోదర భావానికి ప్రతీక. అందుకోసమే హైదరాబాద్లో దేశం మొత్తం ఎన్ని గొడవలైనా కూడా హైదరాబాద్లో మాత్రము ప్రతి ముస్లిము, ప్రతి హిందువు ఒక సోదర భావాన్ని, అలాగే ఒక స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి ఒక్క హిందువుకి కనీసం ఒక ముస్లిం ఫ్రెండ్ అయినా ఉంటాడు, ప్రతి ఒక్క ముస్లింకి ఒక హిందూ ఫ్రెండ్ అయినా ఉంటారు. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ పాఠశాల దశ నుంచి చేయడం చాలా మంచిది. ఎందుకంటే మేము చాలా చేస్తూ ఉంటాం. వినాయక చవితి అని చెప్పేసి, బతుకమ్మ పండుగ అని చెప్పేసి, సంక్రాంతి అని చెప్పేసి, ఉగాది పచ్చడి, ఉగాది అని చెప్పేసి చేస్తూ ఉంటాము. అందులో ముస్లిం పిల్లలు అందరూ కూడా చురుగ్గా పాల్గొంటారు. మొన్న అయినటువంటి కృష్ణాష్టమికి కూడా చాలామంది పిల్లలు కృష్ణ వేషాలు రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ పిల్లలందరూ కూడా, హిందూ పిల్లలు కూడా అందరూ కూడా ఇవాళ ఈ ప్రదర్శనలో పాల్గొని ఒక మంచి ఐకమత్యాన్ని పెంపొందించే విధంగా మా పిల్లలందరూ కూడా కష్టపడడం జరుగుతుంది. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ని ఒక 1 అవర్ 1.5 అవర్ కంటిన్యూగా ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. సో మా తెలుగు సార్ అడుగుదాం ఒకసారి, ఏమంటారు తెలుగు సార్? హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. సో ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది మా స్కూల్లో అండి. ఇది మత సామరస్యానికి ఒక ప్రతీకగా చెప్పవచ్చు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాదున్ నబీ జరుపుకోవడం, అది కూడా ముస్లిం సోదరులని మన సోదరులుగా భావించి మన పాఠశాలలో ప్రతి ఏటా కూడా ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా అందుకు గాను మా పాఠశాల యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఇక్కడ ఏంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లల్ని బడిలో ఉన్నప్పుడే, అంటే పాఠశాల విద్య నుంచే అందరినీ కూడా కలుపుకుంటూ పోతే, మతాలు, కులాలు అనే భేదాభిప్రాయం లేకుండా అందరి యొక్క అభిప్రాయాలను గౌరవించుకుంటూ అందరి యొక్క పండగలను జరుపుకుంటూ ముందుకెళ్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా కలిసి ఉండడం కానీ, మంచి మత సామరస్య ప్రోగ్రాంలో వెళ్ళడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. సో ఇందుకు గాను ఇక్కడ చాలామంది ముస్లిమ్స్తో పాటు మన హిందూస్ పిల్లలు కూడా ఇందులో రావడము చాలా ఆనందం కలిగించే విషయము. సో ఈ విధంగా అనేకమైన ప్రోగ్రాంలు, అదేవిధంగా హైదరాబాద్లో ఇప్పుడు మన గణేష్ నిమజ్జనం ఉంది, దానికి సంబంధించి కూడా వాళ్ళ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేసుకోవడము, ఇది మన మంచి అంటే స్నేహభావంగా, సోదర భావంగా చేసుకోవడం అనేది కూడా చాలా ఆనందం కలిగించే విషయము. సో ఈ విధంగా స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రాంలో కూడా
అందరూ కూడా భాగస్వామ్యం అవ్వడము, వాళ్ళు కూడా బతుకమ్మ ఆడడం మనతో పాటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా బతుకమ్మ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, అన్నీ కూడా ఈ పాఠశాలలో జరుపుకోవడం చాలా మంచి శుభ పరిణామంగా మేము భావిస్తున్నాము. సో ఈ విధంగా అందరం కూడా ఎంచక్కా ఇవాళ మొహమ్మద్ ప్రాఫిట్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రేయర్స్ చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం ఒకటే, దేవుడు ఎక్కడైనా ఒకటే. ముస్లింలు ఆరాధించే అల్లా అయినా, మనం ఆరాధించే ఈశ్వరుడైనా, క్రిస్టియన్ ఆరాధించే ఏసైనా సబ్కా మాలిక్ ఏక్ అంటారు. సో మనము విభిన్న మతాలలో పుట్టినా కూడా మనం కొలిచే దేవుడు ఒక్కడే అనే భావనని పిల్లల్లో పెంపొందించినప్పుడే మత సామరస్యానికి అసలైన ప్రతీకగా మేము భావిస్తాము. ఇట్లు ఈ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.